తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియా పరలోకు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా భయంకర దుర్దినాల్లో మీ కృపచేత నీ పిల్లలు మమ్మల్ని అందరినీ కృపలో భద్రపరిచి మీ కుమారుడైన క్రీస్తు ప్రభును బట్టి తండ్రి, నేటికి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషం బట్టి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభు సాతాను చేత శోధింపబడిన సాధనాలు, తదుపరి వాడి వేషాలు అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మాట్లాడటానికి ఇష్టపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక బలపడినట్లు మమ్మల్ని అందరినీ మీరు దీవించుమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, ఈ లెంటి డేసు క్రీస్తు శ్రమల శిలువ ధ్యానాలుగా కొన్ని రోజులుగా, కొన్ని భాగాలుగా ఆ క్రీస్తు సాతాను చేత శోధింపబడినటువంటి ఆ విధానాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు మరికొన్ని మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నానండి. ఏంటా మాటలు అంటే, ప్రియమ దేవుని పిల్లలారా, యేసుని సాతాను శోధించిన సాధనాలు, తదుపరి వాడి వేషాలు అనే అంశాన్ని కొద్ది నిమిషాలు ఆలోచించడానికి నేను ప్రయత్నం చేస్తున్నానండి. ఒకసారి ప్రారంభం వెళ్ళి క్లుప్తంగా ఇలా నడుచుకుంటూ వచ్చేద్దామండి. యేసు ప్రభులు వారు 40 దినాలు అది అరణ్యంలో ఉపవాసం ఉండిన పిమ్మట ఆ దుష్టుడు ఏం చేస్తాడంటే, ప్రియమ దేవుని పిల్లలారా, ఆ శోధన అంటే 40 దినాల శోధన తీరిన తర్వాత శరీరాశ, నేత్రాశ, జీవడంబంతో యేసు ప్రభు శోధించాడండి. యేసు ప్రభులు ఏ మాత్రపు లొంగలేదు. ఇక వాడికి ఇచ్చిన టార్గెట్ అయిపోయింది కనుక ఆ యేసు ప్రభు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని కూడా చెప్పామండి. తదుపరి నేటి కాల సమయంలో కూడా ఒక మాట ఏం చెప్పానంటే, ప్రియమైన వర్లరా, ఇక తదుపరి ఆ యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కొత్త మరి ఆ కొత్త ప్లాన్లతో, కొత్త వ్యూహాలతో ఏం చేస్తారంటే, సిద్ధపడినట్లుగా మరలా తిరిగి ఆ యేసు ప్రభుని శోధించినట్లుగా మనకు కనబడుతుంది. ఆ మాటలు కొన్ని జ్ఞాపకం చేశాను. దాన్ని ఒకసారి వివరించి మరలా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తానండి. మరి కొత్త మరి సాధనాలు ఏంటంటే, తన యొక్క తోబుట్టులను వాడుకున్నాడు, కుటుంబీకులను వాడుకున్నాడు, తన ప్రజలను వాడుకున్నాడు, ఆనాటి మతాధికారులను వాడుకున్నాడు, శిష్యులను వాడుకున్నాడు. ఆనాటి ప్రజలందరినీ కూడా సాధనాలుగా వాడుకొని యేసు ప్రభు మానవుని రక్షణార్థమై మరి ఆ బోధిస్తున్న సువార్తకు ఆటంకాలుగా ఎన్నో హింసలు, ఇబ్బందికరమైనటువంటి శోధనలు, దూషించటము, లేకపోతే నువ్వు దేవుని కుమారుడువా, లేకపోతే రకరకాలైనటువంటి ప్రశ్నలతో ఆయన సువార్త చెప్పునికి ఎన్నో ఆటంకాలు పరుచుకుంటూ ఆ సాధనాలుగా, ఆ దుష్టునికి సాధనాలుగా వాడుకుంటూ ముందుకి నడిపించారండి. అవి ఓర్చుకుంటూ యేసు ప్రభుల వారు కూడా ముందుకు వెళుతున్నారండి. బాగా గమనించాలి ప్రియమ దేవుని పిల్లలరా. ఈ విషయాన్ని బట్టి అలా నడిపిస్తున్న యేసు ప్రభుల వారు మాత్రము వారు ఎన్ని రకాలుగా దూషించినా, ఎన్ని రకాల నిందాపూర్వక మాట్లాడినా, అవమానపరుస్తూ ఉన్నా, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు మాట్లాడుతూ ఉన్నా, యెషయా ప్రవచనం నెరవేర్పుగా ఆయన నోరు తెరవలేదు, వాటికి బదులు ఇవ్వలేదు. కానీ వాటిని ఎంతో సహనంతో, ఓర్పుతో సహించి ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చటంలో ముందుకు సాగిపోతున్న సందర్భంలో కూడా ఆయన ఏ పాపము చేయలేదు. అన్ని విధాలు శోధింపబడిన ఏ పాపం చేయలేదు. పాపం చేయకుండా ప్రియ దేవుని పిల్లలారా, అనేక సందర్భాలలో ఆయన దగ్గరకు వచ్చిన బిడ్డలకు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశాడు. స్వస్థతపరిచాడా, దెయ్యాన్ని వెళ్ళకొట్టాడా, మరణించిన వారిని లేపాడా, ఒక్కటి కాదు కదా, ఎన్నో గొప్ప కార్యాలు. గాలి తుఫాను మాటతో గద్దిస్తే ఆపేడా, ఒక్కటి కాదని ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసుకుంటూనే వస్తున్నాడు. వాళ్ళు ఆ ప్రకారం శోధిస్తూ ఉన్నా అట్టి ప్రజలకు ఈయన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు యేసు ప్రభుల వారు. ఎన్నో జీవితాలు మార్చుకున్నారు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో కూడా మరి యేసు ప్రభు ఏ పాపము చేయలేదు. మరలా చెప్తున్నాను, ఆయన ఏ దోషుల మాట మాట్లాడలేదు. ఎందుకు నన్ను ఇలా అంటున్నారు అనే పదం కూడా ఆయన నోటంటే రాలేదు. కానీ ఆయన్ని సహించి మాదిరికరంగా ఉండటానికి తన్ను తాను దేవునికి సమర్పించుకొని న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన మరి సమర్పించుకున్నట్లుగా లేఖనం అయితే మనకి జ్ఞాపకం చేస్తుందండి. ఆ మాటని చదవడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఓ చక్కటి మాట మనకి ఇక్కడ కనబడుతుందండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతున్నానండి. ఒకసారి విందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తానే అప్పగించుకునేను. సో ఎంత ఒప్పు పట్టారనేది ఆలోచించండి. అప్పటికి ఏ పాపం చేయకపోయినా, ఏ కపటపు మాట మాట్లాడకపోయినా, నిజంగా ఎందుకు అంత కోపముగా నేరం మోపి అన్యాయపు తీర్పు తీర్చి ఏమండి రకరకాలుగా దూషించి అవమానపరిచి గేలి చేస్తూ సువార్తకు అంత ఆటంకం దేవుడు తండ్రిని దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వెళ్తూ అన్ని ఆటంకాలు కలిగించి చంపాలని చూశారు. ఎందుకు అని అంటే, ప్రియ దేవుని బిడ్డ, అలా దుష్టుడు వారిని ఆటంకపరచపోతే మరికొద్ది సమయంలో దుష్టుడు యొక్క తలను ఆ కలవసిలో చితక కొట్టే టైం ఆసన్నమైంది. ఎదురుగా నిలబడి మాట్లాడే దమ్ము లేదు, ధైర్యం లేదు. ఇప్పుడు వీళ్ళందరినీ ఇప్పుడు చెప్పిన పేర్లు ఉన్న అందరూ సాధనాలుగా పడుకొని అందరి మధ్య వాళ్ళ బంధుమిత్రాదుల మధ్య వాళ్ళ మధ్య శత్రుత్వం పెట్టేసి భయంకరంగా ఆయన హింసించినట్లుగా చివరాకారికి ఆ ఘోరాతి ఘోరంగా భయంకరంగా కొట్టి ఘోరాతి ఘోరంగా సిలువ వేయటానికి తీసుకుని వెళుతున్న సందర్భంలో కూడా యేసు ప్రభువులో పలికిన మాట ఏంటో తెలుసా? వీరేం చేస్తున్నారు వీరు ఎరుగరు తండ్రి అని క్షమించమని తండ్రికి మరి మనం చేసినట్లుగా ప్రార్థించినట్లుగా కనబడుతుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రియమ దేవుని పిల్లలారా, అంతగా దూషింపబడుతున్నది ఎందుకు అని అంటే నీతిని జరిగిస్తున్నాడు కనుక. నీతిని జరిగిస్తే నీతి లేనటువంటి ఆ సాతాను రాజ్యం కూలగొట్టబడుతుంది. దానికి పతనానికి నాంది పలకబోతున్నాడు యేసు ప్రభువు వారు. నేను ఎలాగో మరి శోధించినప్పుడు నేను ఆయన గెలవలేకపోయానని ఇండైరెక్ట్ వేలు వచ్చి మొత్తం మీద ఎంత చేసినా అక్కడ కూడా వీళ్ళందరూ ఏం చేసినా యేసు ప్రభు నోటంట ఏ పాపపు మాట కానీ పాపపు ఆలోచన కానీ శరీర సంబంధమైన ఏ కోరికతో కూడినటువంటి తత్వం కానీ ఆయన ఎక్కడ కూడా ఆయన నోటంట కానీ క్రియల్లో కానీ నడకలో కానీ ఎక్కడ కూడా కానరాలేదు. అంత జెన్యూన్గా దేవుని చిత్తం నెరవేర్చడానికి, నీతిని మరి జరిగించడానికి అంత పరిశుద్ధంగా ఆయన జీవించాడు. పరిశుద్ధత లేని లోకంలో, అపరిశుద్ధమైనటువంటి పాపంతో నిండిపోయిన లోకంలో ఆ పాపమైతే ఈయనకి అంటించుకోలేదు కానీ అంటలేదు కానీ నేను మకరందం వారి బ్రతుకులు మార్చిందండి. వారికి ఎన్నో గొప్ప కార్యాలు చేసేదండి. ఆయన దగ్గరకు వచ్చిన ఎవరిని త్రోసివేయలేదండి. ఏ పక్షపాతం లేకుండా అందరినీ ప్రేమించాడండి, అందరికీ కార్యాలు చేశాడండి. ఇటువంటి ఆయన్ని అంత ఘోరాతి ఘోరంగా చంపించటానికి సాధనాలుగా దుష్టుడు వాడింది ఇదిగో మతాధికారులను, తన కుటుంబీకులు. అక్కడితో విడిచిపెట్టలేదు. అప్పటికి యేసు ప్రభులు వారు ఇంచుమించుగా ఆ కలర్సులోకి వెళ్ళి చనిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. కానీ ఆ శిలువ మరణానికి వెళ్ళేటప్పుడు యేసు ప్రభులకు చక్కటి మాట చెప్పారండి. ఎందుకంటే ఇప్పటికే సాతానుడు ఎన్నో రకాలుగా కొత్త ప్లాన్లతో, ఒకప్పుడేమో ప్రవక్తలో వాళ్ళని వాడుకున్నాడు, దారి తప్పించాడు ప్రజలను. ఆనాటి కాలంలో ఇశ్రాయేలు కాలంలో రాజులను వాడుకున్నాడు, పరిపాలన గాడి తప్పించాడు. ఇలా ఎంతోమందిని వాడుకుంటూ తన పిల్లలంటి వారికి తన చెందకుండా చేయటంలో విజయం సాధించుకుంటూ వచ్చిన తర్వాత దుష్టుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఓడిపోయాడు. ఆ ఓడిన పరిస్థితిని బట్టి మళ్ళీ ఇప్పుడు కొత్త వ్యూహాలతో, కొత్త ప్లాన్తో ప్లాన్ చేసిన ప్రజలందరినీ వాడుకున్నాడు. మరి అధికారులతో వాడుకున్నా లొంగలేదు, డైరెక్ట్గా దాడి చేసినా లొంగలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి దుష్టుడిక? ఇప్పుడు ఏం చేయాలి?
ఆయన నోట ఏ కపటం కనబడతలే, ఏది చేయలేకపోతున్నాడు. ఎంత ఆశ చూపినా లొంగట్లే. ఏం చేయాలి ఇప్పుడు? లేదంటే కొద్ది సమయంలో ఆ దుష్టుని యొక్క తల కలవరిశిలో చిత్తకొట్టబడుతుంది. టైం ఆసన్నమైపోతుంది. తొందరపాటు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిల్ అయిపోతున్నాడు. కనుక ఆ చితుకు కొట్టే సమయం ఆసన్నమైందనే సంగతిని గుర్తెరిగి మళ్ళీ వ్యూహాలన్నీ కూడా ఏం చేశారు, మళ్ళీ మార్చున్నట్లుగా మనకు కనపడుతుంది. ఎలా అంటే యేసు ప్రభువులు ముందే చెప్పారు, నేను వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే నేను కొద్ది సమయానికి మరణించడానికి వెళ్తాను అని ముందే చెప్పాడు యేసు ప్రభువు గారు. ఆ సందర్భంలో ఆ రెండు రాకలు జరిగేటప్పుడు శిష్యులు కొన్ని మాట్లాడితే ఆయన ఒక మాట చెప్పారండి. ఏమన్నారంటే, ప్రేమ దేవుని పిల్లలారా, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 24వ వచనంలో చక్కటి మాట మనకు కనపడుతుందండి. ప్రియమైన వాళ్ళారా, చూడండి ఒకసారి. ఏమంటున్నాడు? ఆయన బ్రతుకుండగానే రేపు జరగబోయేటటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియపరిచారండి. ఇప్పుడు దుష్టుడు ఈ ప్లాన్ వేసుకొని ఆయన మరణించిన తర్వాత సంఘం ఏర్పడిన తర్వాత ఏ యొక్క వేషాలు మార్చుకుంటూ వేషాలు వేసుకుంటూ సాధనాలుగా వాడిన పరిస్థితులన్నీ కూడా ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు వేషాలు మార్చేటటువంటి విషయంలోనికి దిగుతూ ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నాడో తన పిల్లలైన వారికి మనం ఆలోచించుకుంటూ ముందుకెళ్దాం. దానిలో భాగంగా ఒక వాక్య భాగం చదువుకుందామండి. మత్తయి రాసిన సువార్త 24 అండి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనుపర్చెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పుచున్నాను అని శిష్యులైన వారితో రేపు జరగబోయే స్టోరీని ఇలాంటి వాళ్ళు వస్తారు ఏమండి, అందును బట్టి అనేకులు ప్రేమ కూడా చల్లారిపోతుంది. అంటే దేవుడే లేకుండా పోతాడు, ప్రేమ దేవుడు కదండి అన్నట్టుగా చెప్పిన సందర్భం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అన్నట్టుగా యేసుప్రభు పట్టబడ్డాడు, శిలువ మరణానికి వెళ్ళిపోయిన తర్వాత ఇక అప్పుడు కూడా దుష్టుడు ఆ పేతృగణాలు ఎలా వాడుకున్నారో ఏంటో ఆ వ్యక్తులన్నీ కూడా సాధనాలుగా మనం చెప్పుకున్నాం, పక్కన పెడదాం. ఇప్పుడు ఈ అపోస్తులు యేసుప్రభులు తిరిగి లేచిన తర్వాత సంఘం ఏర్పడిన తర్వాత ఈ సంఘాన్ని కూడా దుష్టుడు ఏం చేశాడంటే ఆ యొక్క పేతురుగారిని కానీ యోహాను గారిని కానీ బాగా శోధించాడు, వాక్యం చెప్పనివ్వటానికి ఆటంకాలు కలిగించాడు. ఇది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 4వ అధ్యాయం 5వ అధ్యాయాలు చూస్తే మేమందరము వాళ్ళు బంధించారు, జైలు కూడా పెట్టారండి. అంటే సువార్తని పెచ్చరీలు ఇంకా కొద్దిగా ఎదిగితే, వృద్ధి విస్తరిస్తే, బాగా వృద్ధి చెందాలి అని తండ్రిని దేవుడు అన్నాడు. కనుక అది వృద్ధి చెందితే ఈ సాతాను రాజ్యం కూలిపోతుంది ఏమండి. కనుక వాడు బ్రతుకుండాలి, వాడు రాజ్యం బ్రతుకుండాలి అంటే, జీవంగా వాడు బ్రతకాలంటే తప్పనిసరిగా సత్య సంబంధం సువార్త జరుగుతుందని సంఖ్యలు వేయాలి, సత్య సంబంధమైన సువార్తను బ్యాన్ చేయించాలి. దానికి ఆటంకాలు కలిగించినప్పుడు మాత్రమే వాడు బ్రతుకుతాడు. కరెక్ట్ సువార్త బోధించబడుతున్నట్లయితే, సత్యాన్ని అందరూ గ్రహించినట్లయితే అసత్యాన్ని ఆటోమేటిక్గా పారద్రోలేస్తారు, సత్య సంబంధాలు అయిపోతారు. వీడికి బాగా తెలుసు. కనుక ఈ శిష్యులను కూడా దుష్టుడు ఏం చేస్తాడంటే, ప్రియ దేవుని పిల్లలారా, మరి అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో ఈ సువార్త చెప్పొద్దు అని వాళ్ళు బంధించారు, జైల్లో పెట్టారు. మొత్తం మీద మీరు ఈ నామాన్ని బోధించొద్దంటే ఎందుకు బోధించారు అని అడిగితే పేతురు గారు అన్న మాట ఏంటంటే, మేము మీ మాట వినటమా శ్రేష్టమా లేదా దేవుని మాట వినటం శ్రేష్టమా, ఏది మంచిదో మీరు చెప్పండి. ఏంటి మీరు భగవంతుడి స్థానంలోకి వెళ్ళిపోయినట్టుగా ఆయన పని చేద్దంటారేంటి అన్నట్టుగా కూల్గా స్ట్రైట్గా ఇక గొక్క తిరగనటువంటి విధానంలో ఆన్సర్ చెప్పేటప్పటికి ఏం చేయలేక వదిలేసారు ఏమండి. ఆ మాట మరి అపోస్తులుగా 4వ అధ్యాయంలో మనం చూస్తే వచ్చాక ఆ మాట మనకు చక్కగా కనపడద్దండి. ఏ మాట చదువుతున్నాను చూడండి ఒకసారి. ఆ మాట కూడా ఇక్కడది 18 వచ్చింది, చదువుతున్నాను 19. అందుకు పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి. కానీ మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా మాత్రం ఉండలేమండి, మీ ఇష్టం అన్నట్టుగా ఆ చేతుడికి బెదిరించి వదిలేశారు. అలాగే 12వ అధ్యాయానికి వచ్చేటప్పటికి యోహాను తల నరికించేశారు, మరలా పేతుని తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. అంటే సువార్త చెప్పనివ్వకుండా ఇలా అన్ని విధాల వ్యక్తులను
ఆ పరిస్థితులు అన్నీ సాధనలుగా వాడుకొని ఆటంకాలు కలిగించుకుంటూ వస్తున్నాడు. ఇక ఎప్పుడైతే సంఘం ఏర్పడిన తర్వాత ప్రియ దేవుని పిల్లలరా, ఈ యొక్క 20 అధ్యాయంలో కూడా అపొస్తలుడు పౌలు గారు ఏమంటారంటే, క్రూరమైన త్రోడలు మీలో నుండి బయలుదేరతాయి. ఇప్పుడు ఇక్కడ లోనే పెడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ లోన్ ఉండేవాళ్ళతోనే మంచోడు చెడ్డోడు అయిపోయి లోనుండోడు, ఈ లోనుండ మంచి చెడుకి పోరాటం వచ్చేస్తుంది. అలా జరుగుతారు, అలాగే ఉంటుంది అని తీర్పు రోజును కూడా వీళ్ళందరూ తీర్పు వరకు కూడా ఇలాగే ఉంటారని యేసు ప్రభు రెండో రాకడ గురించి చెప్పిన సందర్భంలో గొర్రెలు మేకలు కూడా ఉంటాయి. ఆ తీర్పు రోజులు మాత్రం అవి పార్టీషన్ అవుతాయి. గొర్రెలకేమో నిత్యజీవము, మేకలకేమో నిత్య నరకము ఆ తీర్పు రోజు జరుగుద్ది. ఒక స్టార్టింగ్ మాత్రం అన్నీ కూడా మంచి ఒక శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైన జీవిత నీతిని జరిగించేటువంటి విధానంలో ప్రారంభించిన కొద్ది కాలం ఎదురుకెళ్ళేటప్పటికీ అపొస్తలుల 20 అధ్యాయంలో చూస్తే క్రూరమైన త్రోడేళ్ళు మీలో బయలుదేరిపోయినవే అంటాడు. చూడండి ఒకసారి. అంటే తోడేలు స్వభావం వచ్చిందంటే ఇప్పుడు గొర్రె పిల్లలు ఏం చేస్తుంది? ఆటోమేటిక్ చీట్ చేస్తుంది, తినేస్తుంది, మొత్తం మీద గలిబిలి పరిచేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అంటే దాని అర్థము క్రూరమైన తోడేళ్ళు అంటే తోడేళ్ళనే కాదండి, మనుషులు అటువంటి క్రూరత్వంతో కూడిన మనస్తత్వం వస్తుంది. ప్రేమానురాగాలు అంటగట్టిపోతాయి. ఇక తోటి వ్యక్తిని ప్రేమించే తత్వం ఉండదు కనుక కఠినాత్మలుగా మాట్లాడి దేవునికి దూరపరిచేటటువంటి వీళ్ళు దూరం అవుతూ వాళ్ళు దూరపరుస్తూ దేవుని చిత్తానికి విఘాతకం కలిగించే విధానంలో ప్రవర్తించే ప్రవర్తన మనలో నుండే వస్తుంది అని మరి ఎఫెసీ సంఘానికి బోధిస్తున్న సందర్భంలో పౌలు గారు చెప్తారండి మాట. ఏమండి? అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము మరి 29 అనుకుంటా అండి. 29 అవుతుందని, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన త్రోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందని కనికరింపరు మరియు శిష్యులను ఎంట విచ్చుకొని పోవలెనని వంకరి మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. వంకరి మాటలు ఉండటానికి మంచిగానే కనబడతారు, ఉండటానికి పెత్తందారితనంగానే ఉంటారు. వారు పలికే మాట వంకరగా ఉంటుంది. అంటే మాటలో వంకరంటే వాళ్ళు పలికే తీరు అంత ఎదుటి వ్యక్తిని అంతగా గాయపరుస్తాయి, దేవుని చిత్తానికి అంతగా విఘాతకం కలిగిస్తాయి. అంటే దాని అర్థము క్రూరమైన తోడేళ్ళంటే సాతాను స్వభావం వారిలోకి వచ్చేస్తుంది అని అర్థం. కనుక ఈ మాటను బట్టి మనం తీసుకుంటే ప్రియ దేవుని పిల్లలారా, ఇక దుష్టుడు ఏం చేస్తున్నాడంటే ఇక వ్యక్తులను వాడుకోకుండా లోనున్నటువంటి వారిలోనే వాడుకోవాలనేటువంటి కొత్త వేషాలతో వేషధారంతో ఇప్పుడు సంఘాన్ని పాడు చేసే పరిస్థితుల్లోకి వచ్చేసాడు. ఎలాగంటే ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు సంఘం దేని బట్టి నడవాలి? ఏమంటే సంఘం దేని బట్టి నడవాలి అంటే అపోస్తుల బోధన బట్టి సంఘం నడవాలి. కనుక ఏం చేస్తాడంటే ఇప్పుడు ఇక అపోస్తుల బోధ సావాసం రొట్టు విచ్చుత సంఘం ఆ విధంగా నడవాలి. ఆ విధంగా నడవాలి కనుక ఇప్పుడు ఏం చేశాడంటే క్రీస్తు వెలుగై ఉన్నాడు కనుక దుష్టుడు కూడా ఏం చేశాడు? వెలుగుదూత వేషం వేస్తాడు. వెలుగు అంటే వెలుగును చూడగానే మనం ఏమనుకుంటాం? వెలుగంటే యేసు, వెలుగంటే మరి వెలుగు యేసు ప్రభు అని అనుకుని నిజమైన వెలుగేదో అబద్ధపు వెలుగేదో గ్రహించలేని స్థితిలో ఇప్పుడు తన ట్రెండ్ను మార్చేసి వేషధారంతో జరిగించడానికి సంఘాలు అంటే దేవుని పిల్లలు నాశనం చేయటానికి అది ఎందుకు చేస్తున్నాడని చివరిలో చెప్తే నేను ముగించేస్తానండి. ఏమండి? ఇప్పుడు ఆ మాట చదువుతూ యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభువు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పాడు. కానీ దుష్టుడు తర్వాత 2 కొరింథీ పత్రిక 11:13 ఏమంటాడంటే దేవుని పిల్లలారా, వాడు సాతానుడు వెలుగుదూత వేషం వేస్తాడట. చదువుతాను చూడండి. 2 కొరింథీ పత్రిక 11:14 అండి. 11:14 ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు కనుక వారి పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకుంటా గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును. అంటే ఇప్పుడు ఏం చేద్దాం? అపోస్తుల బోధ కదా నడుస్తున్నది సంఘాల్లో. ఈ బోధని యేసు ప్రభు అయితే శిష్యుల్ని ఎలాగైతే ఏర్పాటు చేసుకున్నాడో, ఏ పేర్లు అయితే పెట్టాడో అపోస్తులు అని పెట్టాడో, దుష్టుడు కూడా దొంగ అపోస్తులను ఏర్పాటు చేస్తాడు అని యేసు ప్రభు చెప్పారు కదా. ఆ దొంగ అపోస్తులను ఏర్పాటు చేసి అంటే దొంగ అపోస్తులుగా ఏర్పాటు చేసి అపోస్తుల్లాగానే పేర్లు పెట్టి డూప్లికేట్ బోధను సంఘంలోనికి తెచ్చేసి అపోస్తుల్లాగానే యేసుక్రీస్తులాగానే
ప్రవక్తలు చెప్పినట్టుగానే ఏంటి ఆ యొక్క వేషాలు మార్చి వాడి యొక్క పరిచారకులు నీతి పరిచారకులుగా ఉంటారట. అంటే దాని అర్థం ఏంటి? పైకి గొర్రె పిల్ల వలె కనబడతారు, లోనంతా కూడా తోడేలు స్వభావం. మనతో మంచి చేస్తున్నట్టుగానే ఉంటారు, మనల్ని నాశనం వైపు నడిపించేస్తుంటారు. అలా ఎందుకు మనం మోసపోతాము అని అంటే, యేసు ప్రభువు అపోస్తుల బోధ యందు మనం నడవాలని ఆల్రెడీ సంఘం మెన్షన్ చేసింది కనుక, వీళ్ళు అపోస్తుల్లాగానే అపోస్తులు, దొంగ అపోస్తులు ఏంటంటే వేషధారణ, అపోస్తుల వేషం వేస్తారు, ప్రవక్తల వేషం వేస్తారు, క్రీస్తుల వేషం వేస్తారు, వెలుగుదూత వేషం వేస్తారు, తంత్రాలు కల్పిస్తారు. ఏమండి? ఈ విధానంగా ఆ బోధను మనం గ్రహించలేని స్థితిలోనికి తీసుకొచ్చేస్తాడు. అంటే ప్రియమైన వాళ్ళరా, ఆలోచించలేని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు ఇక అధికారులతో పని లేదు. ఏమంటే ఇక అధికారులతో పని లేదు, ఒక సాధనాలుగా ఇది పని లేదు. కనుక మనలో ఉన్నటువంటి వారిని కొందరిని ఏం చేస్తాడు? మార్చేసి 2 గ్రూపులుగాను, వారే సంఘంలో ఆ దేవుని చిత్తం జరగనీయకుండా కొట్టుకునేలాగాను తీసుకొచ్చేసాడు. అంటే వాడి యొక్క ప్లాన్ ఏంటో చూసారా? ఏమండి? వాడు ప్లాన్ ఏంటో చూసారా? ఇక ఏమవుతుంది? ఇక ఎవరు ఏది చెప్పే పని లేదు. ఇంకా అపోస్తులు వలే చేసినట్టుగా చేసుకొచ్చేస్తాడండి. ఇప్పుడు ఇదే మాట మనం ఒకసారి చూసినట్లయితే అదే కొరింథీ పత్రిక 11:13 కూడా ఏం చెప్తున్నాడంటే, 11 13 ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తులు వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులుగా మోసగండ్రుగా పనిచేయవారినై ఉన్నారు. అంటే దొంగ అపోస్తులుగా ఉండి పనిచేస్తారు. ఇప్పుడు మనకేంటి? అపోస్తుల బోధన కనుక దొంగ అపోస్తులు ఎవరో, మంచి అపోస్తులు ఎవరో మనం గ్రహించలేని స్థితిలో ఆ పేరు కూడా అదే పెట్టుకున్నారు కనుక దొంగ అపోస్తులు అంటే ఆ పేరుని బట్టే సంఘం ఏర్పడింది, ఆ బోధన బట్టే మన యొక్క డాక్టరీన్ దాని సిద్ధాంతం ప్రకారం వెళ్ళాలి అని సంఘ పునాది సిద్ధాంతం. అది ఆ పునాదులు కూడా బేటిచ్చేసేట్టుగా, మరి పగిలిపోయేటట్టుగా ఆ వేషాలు వేసుకొని ఏం చేస్తాడు? ఆ దొంగ అపోస్తులుగా దొంగ బోధను మొదటి యోహాను పత్రికలో 1-2-3 అధ్యాయం చదువుకుంటే దొంగ బోధ అంటే దుర్బోధ, అది దైవ సంబంధమైన బోధ కాదు, అది పరలోకం చేర్చే బోధ కాదు. మరి ఎలా వింటారండి అని అంటే, అదే నీకు తెలియకుండా గ్రహించకుండా నీ మనసును భ్రమింప చేసేటట్లుగా, అది స్వస్థతల పేరనో, లేకపోతే నేను ఇది చేసేస్తానో, నేను అది చేసేస్తానను, నేను ప్రార్థన చేస్తే అది జరిగిపోద్దానో, అసలు నేను బోధిస్తే ఎలా ఉంటుందో తెలుసా, అసలు నన్ను చూస్తే నన్ను దేవుడు ఎంత ఆశీర్వదించాడో తెలుసు, ఇవన్నీ కూడా స్వలాభం కొరకు చెప్పేటటువంటి బోధలుగా సంఘాన్ని భ్రమింపచేసి ఆ సంఘం దగ్గర దోసుకునే తత్వంలోకి వెళ్ళిపోతారే తప్ప సంఘానికి క్షమాభివృద్ధి కలిగించి ఆ సంఘాన్ని పరలోకం నడిపించిన బోధలు ఈ రోజు కరువు అవటం కారణంగా యూట్యూబ్లో చూడండి ఎంతోమంది తణుకు చేస్తున్నారు ఈరోజు. ఇలా నువ్వు అలాగంటే నేను ఇలాగంట, నువ్వు ఇలాగంటే నేను అలాగంట. అసలు ఏది ఎలా ఏంటి దైవికం ఏం చెప్తుంది అని ప్రేమతో చర్చించుకొని బయట మాట్లాడుకొని లోనికి వెళ్ళటం కాదండి. అంటే పబ్లిక్కి వచ్చి తనుకున్నట్టుగా నీది నాది నీది ఇది అటు తనుకుంటున్నామంటే, ఒక తల్లి బిడ్డలకు తనుకుంటే ఆ తండ్రికి ఎంత అవమానం అండి. ఏమో ఒకటి తెలియని ఉన్నాడు, తెలిసిన ఉన్నాడు అనుకో, విడిపడి బయట మధ్య సంభాషించుకొని ఇదిగో మేము ఇలా చర్చించాం, ఇలా ఉంది, ఇలా చేసుకోవాలి, దైవికంగా మనం ముందుకెళ్ళాలి, దుష్టుడు ఇలా మనల్ని భ్రమింపు చేస్తాడని ఒక సత్యాన్ని డెలివరీ చేయాలి. కానీ ప్రశ్నలు సంధించుకుంటున్నారు, సరైన ఆన్సర్ ఒక్కదానికి రాదు. కంపు చేసి అంతవరకు ఉన్నట్టు విశ్వాస భ్రష్టం చేసి, మరి ఇప్పుడు వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది ఏది విని నడవాలో తెలియనటువంటి కన్ఫ్యూజ్లో విశ్వాసుల్ని బలి చేస్తున్నట్లుగా అనేక పర్యాలకు బాధేస్తుంది. మరి ఎందుకు చేస్తున్నారో నాకే అర్థం కావట్లే. పోనీ తప్పు అన్నాడు, ఇది కాదు, ఇది రైట్, బైబిల్ ప్రకారం ఇది రైట్. పిల్లరా, ఇది మీ మాట విని దీన్ని బిట్టి అనుసరించి మీ జీవితాన్ని మీరు కూడా చదివి పరిశీలన చేసుకొని అనుసరించండి. దేవుడిని దీవించిన కాకంటే ఎంత బాగుంటుంది. వీడి ప్రశ్న ఎత్తాడు, వీడి ప్రశ్న ఎత్తాడు, వీడి ప్రశ్న ఎత్తారు, మొత్తం మీద తణుకులు వేసిపోతారు. ఇవాళ కూడా అలాగే జరిగిందండి ఒకటి. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలరా, ఆలోచించలేని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం సాతాను తంత్రం ఎరిగిన వారం కాదు. మనలో మనకే ఆ వేషాలు వేసి దేవి చిత్తను అవిధేలుగా చేసేటువంటి విధానంలో దృష్టి మనకు కనబడుతున్నాడు ఫస్ట్ నుండి ఆ వేషం. కనుక ఎందుకు ఇలాగా మరి మనల్ని చేస్తున్నాడు అంటే, ప్రియ దేవుని బిడ్డ, రోమపత్రిక మరి 16:20 ఏమనున్నదంటే, సాతానును శీఘ్రముగా మరి మన కాళ్ళ క్రింద తొక్కిస్తాను అని లేఖనం చెప్తున్నాయి. కనుక
ఇప్పుడు ఎలాగ కొద్దిగా అయితే తొక్కు మరి ఆడి మన కాళ్ళ కింద తొక్కబడే టైం వస్తుంది కదా, తొక్కనికుండా ఉండాలి అంటే నేనేం చేయాలి? తప్ప తప్పనిసరి వీళ్ళకి ఏం చేయాలి? కొంత కలహాన్ని పెట్టేయాలి. నేను సేవ్ అయిపోవాలి. వీళ్ళందరూ ఐక్యత ప్రేమానురాగాలతో ఉన్నారా? నా పని అవుట్. కనుక ఇప్పుడు నేనేం చేయాలి? వీళ్ళు ఒకరికొకరితో తెలియకుండా, ఒకరికొకరిని అర్థం కానివ్వకుండా ఏం చేస్తారంటే, వీళ్ళు అర్థమయ్యి కరెక్ట్గా వచ్చారంటే ఇదిగో ఇలా జరుగుద్ది. రోమపత్రి 16:20 అండి. సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా తొక్కించును. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక అంటున్నాడు. అంటే శీఘ్రం మన కాళ్ళ కింద త్రొక్కుతావాడు. ఎలాగంటే ఆ యేసు ప్రభు జయించిన రీతిగా అపోస్తులు చెప్పిన మాట ఏంటంటే, వాడిని ఎదిరించండి, వాడు మీ ఎదురును పారిపోతాడు. వాడు ఎదిరించండి, వాడు వెళ్ళిపోతాడు, వాడు ఉండలేడు. వాడు గర్జించు సింహంలే వస్తాడు. కానీ నీతిమంతుడుగా నువ్వు ధైర్యంగా ఎదిరించే తత్వం కలిగి ఉంటే, మహాజ్ఞాని సొలొమోను గారు చెప్పారు, వాడు మీ యొద్ద నుండి తరమకుండానే వెళ్ళిపోతాడు. అట్టి శక్తి పొందుకునే బిడ్డలుగా సంఘం స్టార్ట్ చేసి ఆ విధంగా చేస్తే అపోస్తులు ప్రియమైన వాళ్ళరా, ఇగో దీన్ని పట్టిన పరిస్థితి ఏంటంటే, ఇది దొంగ అపోస్తులు ఈ విధంగా వచ్చేసి దేవుని చిత్తానికి అవిధేయత చూపి ఆ దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న వారికి అర్థం కానివ్వకుండా దుష్టులు ఏం చేస్తున్నారంటే, దొంగ అపోస్తులు, దొంగ బోధలు, దొంగ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే, ఇప్పుడు ఈ క్రైస్తవులందరూ కరెక్ట్గా ఉంటే, ఐక్యతలో ప్రేమానురాగం ఉంది, ఐక్యంగా ఉంటే ఆల్రెడీ సైతాన్ ఈ దుష్టు పని అవుట్. అది కానికుండా ఒకరినొకరు ద్వేషభాగాలతో ఒకరినొకరు చేస్తూ ఆ స్వయంగా అపోస్తుల పేరు పెట్టేసుకున్నారు, క్రీస్తుల పేరు పెట్టేసుకున్నారు, ప్రవక్తల పేరు పెట్టేసుకుని వాళ్ళు బోధించడం ప్రారంభించారు. ఎలా బోధిస్తున్నారు? వాళ్ళకి ఏదైనా యూనివర్సిటీ ఉందా? ఏదైనా బైబిల్ కాలేజీ ఉందా? దానికి సంబంధించిన టెక్స్ట్ పుస్తకాలు ఏమన్నా కట్టలు అని ఉన్నాయా అంటే ఏమీ లేవు. మరి ఎలా బోధిస్తారండి అని అంటే ఈ మాట చెప్పి నేను ముగిస్తానండి. మరి మత్తయి సువార్త 13వ అధ్యాయం చదువుకుంటే అక్కడ క్రీస్తు ప్రభు విత్తువన ఉపమానాన్ని గురించి ఒక మాట చెప్పిన సందర్భంలో ఆ యొక్క వినిన వాక్యాన్ని అటు ఏం చేస్తాడంటే, దుష్టుడు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాడట. ఈ ఎత్తుకెళ్ళిన వాక్యాలన్నీ కూడా వాడి దగ్గర ఉన్నాయి. దేవుని వాక్యాన్ని వాళ్ళు హృదయంలో ఎత్తుకెళ్ళిపోతాడు కనుక, వారు హృదయాలేమో దేవునికి దూరంగా ఉన్నాయి, హృదయంలో దేవుని వాక్యం లేదు కనుక దేవుని వాక్యాన్ని అర్థం కావటం లేదు. కనుక ఎత్తుకొని వెళ్ళిపోయినటువంటి వాక్యము ఏం చేస్తాడంటే దుష్టుడు వారు నీతి పరిచారకుడిగా వాళ్ళకి వేషం వేయించి క్రూరమైన తోడేళ్ళు స్వభావం లోనబెట్టి ఈ వాక్యం లేని పరిస్థితుల్లో దేవుని బలపడుతున్న పరిస్థితుల్లో బలపడవలసినటువంటి వారికి ఏం చేస్తాడంటే తప్పనిసరిగా ఈ వాక్యాన్ని వక్రీకరించి ఏం చేస్తాడు, తప్పనిసరిగా బోధ ఆ దుర్బోధగా మార్చి తన పిల్లలైన వారికి దేవుని బిడ్డలకు బోధిస్తాడు. అంటే ఇక్కడ యూనివర్సిటీ లేవు, ఒక ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తులు వాడికి అవసరం లేదు, మత గ్రంథాలు అవసరం లేదు. అన్నీ కూడా మత గ్రంథము, దేవుని యొక్క వాక్య గ్రంథం బైబిలే కావాలి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ సహోదరులే కావాలి, వాళ్ళే వాడికి సాధనాలు. అంటే ఏర్పరచబడడం సహితం కూడా మోసపడ్డాను కదా, వారి సాధనాలు దేవుని వాక్యపు మాటలే వక్రీకరించి చెప్పటము వాడి స్టైల్. కనుక ఈ పరిస్థితిని బట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుని చిత్తాన్ని బట్టి మనం చదువుతూ వెళుతున్న పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా నేను అలా ఉంటున్నానా లేదా అని నీ భక్తి నువ్వు పరిశీలన చేసుకున్నాను. నీ ఈ ఆత్మ విధానం నడిపించుతున్నటువంటి తీరును బట్టి న్యాయము నీతిని అనుసరించి నడుస్తున్నానా, లేకపోతే నా క్రియలను పాడు చేసే క్రియలో ఉండ సరే నేను పెద్ద బిల్డప్ ఇచ్చి పైకి బాగా కనబడుతూ లోన పుచ్చిపోతుందా నా హృదయము, నా మనసు, నా శరీరం అనేది దాని విషయం కూడా మనం పరిశీలన చేసుకోవాలి. మనలో మనం ఎప్పుడు కూడా అంటే మన విశ్వాసం మనం పరిశీలన చేసుకుంటే తీర్పు పొందకపోదాం అంటాడు పౌలు గారు. మనం చేసుకోమండి. చాలా వరకు ఎదటి వ్యక్తి యొక్క విషయం చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ అవసరం వచ్చే చూసి సరి చేయటం చూడు తప్ప నేను అనట్లేదు, కానీ ముందు మనం చూసుకుంటేనే కదా అవతల వ్యక్తి క్లియర్గా కనబడుతుంది. అదే కదా యేసుప్రభు చెప్పింది, నీ కంట్లో దూలాన్ని పెట్టుకొని ఎదటి వ్యక్తి కంట్లో నస్సు మనం ఎలా తీయగలుగుతాం? న్యాయం కాదు కదా. కనుక దుష్టుని ప్రలోభాలకి మరి సాధనాలుగా వాడి అయిపోతే లొంగలేదు కనుక ఇప్పుడు ఏం చేశాడంటే వేషాలతో వెలుగుదోత వేషం, ప్రవక్త వేషం, ఏమంటే దొంగలుగా దుర్బోధలు తీసుకుని వచ్చేసి క్రైస్తవం చిన్న భిన్న పరిస్థితి మనకు కనపడుతుంది. అలా కాకుండా దేవుని చిత్తమేమి ఎరిగి ఆ వాస్తవాత్యతమైన బోధ ఏదైతుందో, ఆ క్రీస్తు చూపిన మార్గం ఏదైతే ఉందో ఆ బోధన విని మన జీవితంలో దిద్దుకుని కృప దేవుని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను. పరమ తండ్రి నీ కొందనాలయ్యా, పలకడం మాటలో పరమార్థం ఏంటో బిడ్డలుగా మేము గమనించడానికి సహాయం చేయండి.
తండ్రి నాయన అనేక మంది బోధనను బట్టి మోసపోకుండా తండ్రి ఏ పంట విత్తమో ఆ పంట కోస్తామని తెలుసుండి వాళ్ళు చేస్తున్నటువంటి రకరకాల పనుల్లో మేము పడిపోకుండా మీ వాక్యపు సత్యపు వెలుగులో నాయన మీ చిత్తానుసారికి మీ వాక్య సంబంధమైనటువంటి నాయన లేఖనాలతో మీరు సాగిపోయి కృపనిమ్మని మీ ఆత్మ తోడ్పట్టించి మమ్మల్ని నడిపించమని అర్థం చేసుకుని మా బ్రతుకులు వ్యర్థం కాకుండా జీవించటానికి నాయన మమ్మల్ని బలపరచమని ఆ దుష్ట సంబంధమైన బోధలో పడిపోకుండా తండ్రి ఆత్మ సంబంధమైన విధానంలో సాగిపోయే కృప అర్థం చేసుకునే జ్ఞానము ఆత్మానుసారం జీవించి ఆత్మ తోడ్పాటు మాకు అనుగ్రహించి నడిపించి మీరు మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి ఆమేన్.